ది ప్రైజ్ ద లార్డ్. మనకున్న ఈ 10 తాళాల తంతులే, ఈ 10 వేళ్లతోనే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి నోటితోని చేతులతోని ఏమని చేస్తాం? చప్పలు కొట్టడం అని ఉంది. మరి కొత్త నిబంధనలో వాయిద్యాల గురించి మాట్లాడి ఈ పనికి మాలిన వాళ్ళకి వాదం పెట్టుకుంటారు. ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసా? పరలోకంలోనే వాయిద్యాలు ఉన్నాయన్నది, బోర్లు ఊతున్నారు ఉంది, వీణలు ఉన్నాయని ఉంది. మరి వీణలు దేనికిరా? అలంకారానికా? పరలోకంలో బోరధ్వని ఊదినప్పుడు అని ఎంత క్లియర్ గా రాయబడిందో. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడినప్పుడు 7 బోర్లు ఊదబడినప్పుడు ప్రతి బోర ఊదినప్పుడు ఒక విప్పినట్టు. విన్నారా అది లేదా? మరి వాయిద్యాలు వాయించకూడదంటే ఈడు ఈ భ్రష్టత్వంలో ఉన్నాడా? అర్థమైందా? ఈ సంస్థ అంతే నాశనం అయిపోయిన సంస్థ ఇది. ఎందుకు తెలుసా? వీళ్ళు దీన్ని పట్టుకుని నిలబడతారు. కొన్ని లక్షల రూపాయలు అమెరికా నుంచి వస్తాయి వీళ్ళకి. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. డబ్బుకు అమ్ముడు పోయిన యాసావు సంతతిలో. అర్థమైందా? ఇక భ్రష్టత్వంలో గెలిపారు అంతే. ఇంకా నీకోటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను శిక్షిస్తే నువ్వు అదృష్టవంతుడు, దేవుడు నిన్ను తంటే నువ్వు అదృష్టవంతుడు. ఏంటో తెలుసా? ఇంకా నిన్ను తన కుమారుడిగా అంగీకరించి నీకు బుద్ధి చెప్తున్నాడు, నిన్ను శిక్షిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీ మీద ఇంకా ఆయనకి ఏముంది? వాత్సల్యం ఉంది. వదిలేశాడు అనుకో, పట్టించుకోలేదు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన పట్టించుకోలేదు, నిన్ను అలా వదిలేశాడంటే నిన్ను భ్రష్టత్వానికి వదిలేశాడు అని అర్థం. నీకేమీ నష్టం కలగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఆడు అనుకుంటాడు నేను చేసేది రైట్, ఓహో కరెక్ట్ అనుకుంటాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే ఒక ఫైన్ మార్నింగ్ నరకానికి పోతాడు అంటాడు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాయిద్యాలు వాయించుకోవడం. ఇంకొంతమంది అంటారు తెలుసా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేడంటారు. అసలు పరిశుద్ధాత్మ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ గురించి వ్యతిరేకంగా మాట్లాడేది వాళ్ళ గురించి ఏం రాయబడింది? ఈ జన్మలోనే కాదు, ఎప్పటికీ కూడా ఏమవరట? క్షమాపణ పొందుకోరట. వాళ్ళకి క్షమ లేదని ఉంది. పోతుందా? ఒళ్ళు దగ్గరెట్టుకుని వాక్యాన్ని నువ్వు పట్టుకోలేదనుకో, ఏదో డాన్స్ కాడదాము, ఏదో నటిద్దాము అని బైబిల్ని నువ్వు వెంబడించడానికి, నలుగురికి కనిపించుకోవాలని నువ్వు చేసావు అనుకో, సాతాను నేను రాంగ్ డాక్టర్ లో తీసుకుపోతాడు. యెహోవా సాక్షులను ఉన్నారు, వాళ్ళు చాలా భయంకరులు, దురాత్మతో పీడింపబడిన వాళ్ళు. కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు అని చెప్తారు. అలా అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు గమనించుకోవాలి. ఏసునామం అంటాడు, ఏసునామంలో బాప్తిజాలు అంటాడు. ఇలాంటివి ఉన్నాయి. కొంతమంది చిలకరింపు అంటారు, క్లియర్ గా నీటి బాప్తిజం తీసుకోరు. అర్థమైందా? తెలియక ఉంటే పర్వాలేదు, తెలిసాక నువ్వు చేయలేదు అనుకో, నువ్వు తెలిసాక కూడా చేయలేదంటే నువ్వు పెద్ద నటుడు అని అర్థం. నాకు చాలా మంది వాక్యాల్లో తీసి చెప్పేస్తా ఉంటారు. అంటే నేనేమనుకోవాలి ఇప్పుడు? పౌలు కన్నా గొప్ప భక్తిపరుడు ఈయన గారు నేను అనుకోవాలి. ఆడది ఉద్దేశం. అర్థమవుతుందా? ఆడెవడొచ్చాడంటే యేసుప్రభుకి దగ్గరికి వచ్చి ఏమన్నాడు రా? ఏమన్నాడు? హల్లెలూయా. ఏమన్నా అంటాడు? ఆడు నీతిమంతుడు అనిపించుకుంటా దేవుడి దగ్గరకు వచ్చి స్టోరీలు వినిపిస్తున్నాడు. అర్థమవుతుందా? చాలా మంది చాలా రకాలుగా దే వాంట్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్ ద గాడ్స్ లైన్. మొన్న ఈ మధ్యన ఒక ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ప్రేయర్ఫుల్ అంట. ఇప్పుడు నాకు చూపించారు ప్రేయర్ఫుల్, అప్పటికే 3 అయిపోయింది, 4 అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో టాలెంట్ అంతా నేను చూడడానికి నేను ఒక ప్రేక్షకుడిగా దొరికిపోయినానికి. మా అమ్మగారు ప్రార్థన చేస్తారని చెప్పాడు. ఆవిడ మొదలెట్టిందండి ఆది కాండం నుంచి.
మధ్యలో కీర్తనలో ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ప్రకటన గ్రంథం వరకు చెప్పుకొచ్చేసింది అంతే ప్రార్థన. ఎన్నిసార్లు నేర్పించాను మీ అందరికి ప్రార్థన ఎలా చేయాలో. జోక్ ఉంది కదా, భోజనాల దగ్గర ఒక ఆయన ప్రార్థన చేయమన్నారట. ఇంక మైక్ దొరికింది కదా అని ఆయన ఓ ఆవేశంతో ప్రార్థన చేసేదంట. ఆ పేట అంతా చేసాడంట, పక్క పేటకి వెళ్ళిపోయాడంట, పక్క పేట నుంచి ఇంకో పేటకి వెళ్ళిపోయాడంట. పావుగంట అయిపోతుంది, భోజనాలు వడ్డించేశారు. అందులో ఒకటి చూసి గట్టిగా తుమ్మాడు అనమాట. ఆమెన్ అన్నాడు. రాత్రి రావట్లేదు వీడు. భోజనాల దగ్గర ఏం చేయాలరా ప్రార్థన? అసలు తిండి తిని దగ్గర ఏం ప్రార్థన చేయాలో తెలియదు వీళ్ళకి. బాబు ఈ ఓపెనింగ్ కి చిన్న ప్రార్థన చేయమంటే ఏం చేయాలరా? ఈ బండి గురించి కార్ తీసుకొచ్చాడు, అయ్యగారికి ప్రార్థన చేయమని నేనేం చేయాలి? అయ్యా ఈ బండి ఇచ్చాడయ్యా, ప్రమాదం రాకుండా రాకపోకలేదు, వాక్యం ఎత్తుకోనన్నా నేను రాకపోకల్లో దీన్ని కాపాడయ్యా అని ప్రార్థన చేసుకుని కాపాడయ్యా, ఇది నీ కొరకు వాడుకునేలాగా మహిమకరంగా చెయ్యయ్యా, బిడ్డని దీవించి అయిపోయింది. ఇది చేయడు. ప్రభా నా పరిస్థితి, నా పరిచర్య నీకు నీకు తెలుసును కదా ప్రభా, నేను ఎంతమందికి భోజనాలు పెడుతున్నానో నీకు తెలుసు కదా ప్రభా, అవసరమా ఇప్పుడు అది? గత రాత్రి మీరు చేసిన కార్యం అయ్యా అన్న అవసరం ఇక్కడ అంటే ఇటు టాలెంట్, ఇటు కార్యక్రమం అంతా. అంటే దీన్ని బట్టి మనుషులు ఎలాగున్నా నువ్వు గమనించుకుంటావని ఆవిడ ఊరంతా చేసేస్తుంది ఆవిడ. ఈ లోపల ఆవిడ అయిపోగానే ఇప్పుడు ఏంటి మా ఇంటి పిల్లది ప్రార్థనా పనులు అని చెప్పడానికి అనమాట. వాళ్ళ మామగారితో చేయించాడు రోయ్. మామగారు అయిపోయాక అత్తగారు చేశారు, అత్తగారు చేసి ఇంకా ఆయన ఎవడో చేశాడు, తర్వాత ఈయన మొదలెట్టాడు. నాకు ఎందుకంటున్నా నీ బాధ? నాకు అర్థం అవ్వట్లేదు ఏంటి? అర్థమైందా? వాక్యంలో ఎంత చక్కగా రాశాడండి యేసు ప్రభు. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నారా? మనుషులకు కనబడాలని మనుషుల ఎదుట నీ బోర ఊదింపవద్దు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు తలుపులు మూసుకొని రహస్యమందున్న ఆయనకు నువ్వు మొరపెట్టమని 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసి చెప్తే, ఈయన 4 సంఘాలు మెయింటైన్ చేసే పెద్ద మనిషి. అదవుతుందా? నేను కూడికి అయ్యా వచ్చారయ్యా, ఆయన దైవజనుడు వచ్చాడయ్యా, ఓకే. ఊరిలో ఉన్న స్టోరీలన్నీ నాకెందుకురా? భోజనాల దగ్గర ఊరిలో ఉన్న విషయాలన్నీ ప్రార్థన చేయడం ఏంట్రా? దే డోంట్ నో హౌ టు ప్రే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి తెలియదు ప్రార్థన అంటే. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఎంత చేయాలో తెలీదు, ఎందుకు చేయాలో తెలీదు. అర్థమవుతుందా? ఈ బ్యాచ్ని చూసేటప్పుడు నీకు ఏమర్థం అవ్వాలి? మరి 4 సంఘాలు ఎలా కట్టాడో నాకు అర్థం అవ్వలేదు ఇప్పటికీ. ప్రార్థన పరులు అంటే ప్రార్థన ఆత్మ కలిగి ఉంటారు, ఒక స్టాండర్డ్ ఉంటది, ఒక సిస్టమ్ ఉంటది. వీళ్ళందరికీ ఎవరు ఉండరు అంటే నాయకులు ఉండరు. వీళ్ళని ఎవరు నడిపించారని అడుగు. అర్థమైందా? ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలా. భక్తి చేసేటప్పుడు వాళ్ళు ఎలాగుంటారు అబ్జర్వ్ చేస్తా ఉండాలా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు చర్చికి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు దేవుని దగ్గరికి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు ప్రార్థనకి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు కనపరుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా, నిజంగానే ఆసక్తితో ఉన్నారా, మనకు తెలిసిపోతాయి. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఈ సద్దుకయ్యలు ప్రాకుడు పొడుగుల పుండులాగా సంఘాన్ని ఏం చేశారు? మంచి కన్నా చెడుకి బేగా ఏమైపోతారా మనుషులు? అట్రాక్ట్
చూడండి, ఉపవాసం ఉండి ఒక పూటంతా ప్రార్థించేవయ్యా అని అడిగామనుకో, ఇది కష్టం. అర్థమవుతుందా? అర్థం కదా? ఈ ముడుపు చెల్లించు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈజీగా అంటే ఇటు చేసేస్తాడు. అర్థమైందా? జీవితాంతం ఉపవాసం ఉంటే చేయడు. 7 వారాలు చేయరంటే చేస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా. కొంతమంది చూడండి 7 వారాల ప్రార్థనలు మొదలెట్టారు. ఇష్టం. నీకు విషయం తెలుసా? సాతాను కూడా స్వస్థతలు చేస్తాడు. మీకు తెలుసా తెలీదా? తెలుసా? బోడు మంది శక్తులు, దేవతలు అనేవాడు వాళ్ళు డబ్బిస్తారు. ఎందుకు వెళ్తారో తెలుసా? ఐశ్వర్యం ఇస్తారు కాబట్టి వెళ్తారు. నేను పరలోకం తీసుకెళ్లలేదు ఆ దేవత, ఇది తెలియదు వీళ్ళకి. అది తీసుకెళ్తుందని అనుకుంటారు. 4 మంచి పనులు చెయ్యి, నువ్వు ముక్తి పొందేస్తావు అంటారు. నువ్వు ఎన్ని ఆశలన్నీ వేసుకో, కానీ ఏం చేయాలి? 4 అన్నదానం చెయ్యి, 4 చదివించు, 4 ఆడ పర్లోకి వెళ్తాడా? మొదట రక్షణ పొందుకొని దేవుని బిడ్డగా మారి మారు మనసు బాప్తిజం పొందిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత దేవుణ్ణి సక్రమంగా వెంబడిస్తూ వాక్యానుసారంగా నీ బ్రతుకును మలుచుకుంటూ ఇవి వెయ్యాల. అయ్యే పెట్టాను వేల పోస్టులు. 3వ తారీఖు కదా మరి, సామెతలు 3 అందులో ఉన్నాయో పెడతాం. అర్థమైందా? సో అవి చేస్తూ ఇవి చెయ్యాల. నీతిమంతుడు వెనుతీక ఇచ్చుచునే ఉండనని ఉంది. ఇస్తానే ఉంటావు. ఏ రోజు లేదని ఎవరిని పంపించావు? ఇస్తానే ఉంటావు. అవసరాన్ని బట్టి ఇస్తానే ఉంటా. ఇఫ్ యు ఆర్ righteous means if you cleansed in the blood of Jesus means యేసు రక్తములో కడగబడితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత ఇచ్చే స్వభావం ఉంటుంది. దానికి లెక్క కట్టవు. ఆడిస్తాడంటే లెక్కలు కట్టుకుంటాడంట. లాన ఏం రాశాడండి బాబు సొలొమోను కొంతమంది గురించి. మళ్ళీ లాన్ అనుకుంటాడు, భలే ఇచ్చాను నేనని. అర్థమైందా? ద ఇంటర్నల్ గా ఒక వెబ్ లో ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం లేదా? ద వెబ్ వాజ్ క్రియేటెడ్ బై సాటన్. ఈ సాటన్ ఏం చేస్తాడు? నిన్న ఒక భ్రమలో పెడతాడు. అర్థమవుతుందా? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు డూ సంథింగ్ కంపేర్ విత్ ద వర్డ్, ఆర్ యు గోయింగ్ ఇన్ ద రైట్ మేనర్ ఆర్ నాట్? నువ్వు సరి అయిన రీతిలో వెళుతున్నావో లేదో వాక్యంతో నువ్వేం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు సరి చూసుకుంటా ఉండాలా. వాక్యంలో ఒక మాట రాయబడగానే ఇలాగా నేను ఉన్నానా, ఒకవేళ ఉంటే పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి, మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఇంటర్నల్ గా నువ్వు ఎట్లాగుంటున్నావో, నీ ప్రైవేట్ లైఫ్ ఎలాగుంటుందో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓపెన్ గా ఉండాలి, క్లియర్ క్రిస్టల్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలని ఖండించే బిడ్డలుగా ఉండాలి. అంచె దినాల్లో ఇలాంటి బోధలు అనేకం జరుగుతాయని ఎప్పుడో యేసు ప్రభు చెప్తాడు. చూడంటే చాలా జాగ్రత్తగా వెంబడించాలి. ఈ హుమనయ్య అనేవాడు ఒక ఎలా ఉన్నాడట, కొరుకుడు పుండు, ఒక క్యాన్సర్ లాగా ఉన్నాడు. క్యాన్సర్ ఉండే లక్షణం అంటే ఎప్పుడు ఎటేపుకి వెళ్ళిపోద్దో తెలియదు, నష్టం జరిగిస్తారు. అర్థమవుతుందా? అనేక మందిని చెరపటానికి ఈ రోజుల్లో భయంకరమైన సిద్ధాంతాల్లో ఉన్నారు. మొన్న నేను ఒక సంఘానికి వెళ్తే
సంఘాన్ని బతిమాలుకుంటున్నాడు సేవకుడు. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకుని ఎంతకాలం ఉంటావు? అర్థమవుతుందా? ఇంటింటికి తిరిగి పిలుచుకోవడం కాదు ఇది. ఆసక్తితో పరిగెట్టేలా ఉండాల. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? కాబట్టి ఈ విషయాలు చదువుకోండి. తిమోతి 2వ అధ్యాయము 2వ గ్రంథం 2వ పత్రిక 2వ అధ్యాయం చదవండి. పాకుడు పుండులాగా కొంతమంది ఏం చేస్తారట, వట్టి మాటలు మాట్లాడతారంట. మీకు విషయం తెలుసా? అతను మాట్లాడిన మాటలు వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి తిమోతికి రాస్తూ ఆ మాటలను ఏమన్నాడో తెలుసా? అడ్రస్ చేశాడు 16th verse లో. ఏమైనా అడ్రస్ చేశాడు? అపవిత్రమైన మాటలు అన్నాడు. ఒక రాంగ్ డాక్ట్రిన్, తప్పుడు సిద్ధాంతము, వాక్యానికి వ్యతిరేకమైన మాటని ఏమని సంబోధిస్తున్నాడు పౌలు? ఇది గమనించుకోవాలా? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.